ఊరంధ్ర కల్పవల్లి భక్తుల కొంగు బంగారంగా కొలిచే పార్వతీపురం మన్యంలోని పాలకొండలో వేంచేసి ఉన్న శ్రీ కోటదుర్గ అమ్మవారి ఆలయంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. గర్భగుడిలోని మూల విరాట్ను సూర్యకిరణాలు తాకాయి. కార్తీక మాసం ద్వాదశి పర్వదినాన అమ్మవారికి సూర్య భగవానుడికి ప్రీతిపాత్రమైన ఆదివారం రోజున ఆలయ గర్భగుడిలోని అమ్మవారి మూల విరాట్ను సూర్యుని లేలేత కిరణాలు తాకాయి. ఉదయం 6:20 సమయంలో అమ్మవారి విగ్రహాన్ని తాకిన కిరణాలు సుమారు 9 నిమిషాల పాటు విగ్రహంపై ప్రసరించాయి. నిత్యం లేత పసుపు ఛాయతో దర్శనం ఇచ్చే దుర్గమ్మ వదనంపై సూర్యుని లేలేత కిరణాలు పడగానే బంగారు వర్ణంతో దేదీప్యమానంగా వెలుగొందింది. ఈ అపురూప ఘట్టాన్ని కనులారా వీక్షించిన అమ్మవారి భక్తులు భక్తి పారవస్యంతో పరవశించిపోయారు. బయట ఉండే క్యూలైన్ కాంప్లెక్స్, ముఖద్వారం, ధ్వజస్తంభం, ముఖమండపం, అంతరాలయం దాటి గర్భగుడిలోని అమ్మవారిని కిరణాలు తాకటం మహిమగానే భావిస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ గ్రామంలో వేంచేసినటువంటి శ్రీ శ్రీ కోటదుర్గ అమ్మవారి దేవాలయంలో కార్తీక బహుళ ద్వాదశి ఆదివారం సందర్భంగా సూర్య భగవానుని యొక్క లేలేత కిరణాలు సూర్యోదయంతో అమ్మవారిని తాకాయి. ఇది దేవాలయ చరిత్రలో ప్రప్రథమం. ఇంతవరకు ఇలా జరగలేదు, జరగడానికి అవకాశం లేదు. ఈరోజు ఆ అవకాశం మనందరికీ కూడా కన్నుల భాగ్యంగా కలిగింది. ప్రతి ఒక్కరూ కూడా ఆ లేలేత కిరణాల స్పర్శ వలన ఉండేటువంటి అమ్మవారి దివ్య తేజో దివ్యమంగళ విగ్రహాన్ని ప్రతి ఒక్కరూ దర్శించుకుంటే ఎల్లరికీ కూడా ఆరోగ్యంతో పాటు సర్వశుభాలు కలుగుతాయని శాస్త్రములు చెప్తున్నాయి. ఆలయ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా సూర్యకిరణాలు శుభ పరిణామం అంటున్నారు ఆలయ అర్చకులు.